పండు మిర్చి పచ్చడి చేసామంటే అన్నం 2 ముద్దలు ఎక్కువ తినాల్సిందే. అంత బావుంటుంది. పండు మిర్చిని నీట్‌గా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా మంచిగా తుడుచుకున్న తర్వాత తొడుమలు తీయండి. ముందుగా తొడుమలు తీసి వాష్ చేసామంటే లోపలికి వాటర్ పోతాయి. టమాటాలను కూడా మంచిగా వాష్ చేసుకొని తడేమీ లేకుండా తుడుచుకొని డ్రై అయిన తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ముందుగా పండు మిర్చిని, అలాగే వెల్లుల్లిని, జీలకర్రని, కరివేపాకుని వేసుకొని 5 మినిట్స్ లో ఫ్లేమ్‌లో ఇలా ఫ్రై చేయండి. వాటిని మిక్సీ జార్‌లోకి వేసేసుకొని అదే కడాయిలోకి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని, పావు స్పూన్ ఉప్పుని, పావు స్పూన్ పసుపుని వేసుకొని అంతా కలుపుతూ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించండి. ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెట్టండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం. తాలింపు కోసం స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మీ దగ్గర ఇంకా ఉల్లాకు ఉంటే ఉల్లాకు కూడా వేయండి. చాలా బాగుంటుంది. నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు, వేయలేదు. ఫైనల్ గా పసుపు వేసేసి మనం మిక్సీ పట్టిన పచ్చడిని తాలింపులోకి వేసి మిక్స్ చేసామంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.